హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హృదయపూర్వం ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది. 2 hours 30 minutes ఉండే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ మూవీ మలయాళంలో 100 కోట్లకు పైగా వసూలు చేసిందంట. ఎందుకంటే అందరికీ తెలుసు మోహన్ లాల్ గారు ఉన్నారు కాబట్టి. మరి మూవీ చూశాక హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఇట్స్ యాన్ యావరేజ్ ఫిల్మ్ అని నాకు అనిపించింది భయ్య. మోహన్ లాల్ గారి సినిమాలు ఇష్టపడితే వాళ్ళకి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ కొంతలో నచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ వైలెన్స్ ఏం లేదు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కూడా నాకైతే రాలే. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కానీ వచ్చే సీన్స్ కానీ చాలా న్యాచురల్గా మన రియల్ లైఫ్లో ఎట్లా మాట్లాడుకుంటామో అట్లానే ఉంటుంది. సో దీనివల్ల చాలామందికి నచ్చకపోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాగ్డ్ అండ్ 2 hours అంటే కొంచెం ఓపిక మీద చూడాలి భయ్య. డెఫినెట్లీ సినిమా చూస్తున్నంతసేపు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను నేనైతే. అక్కడక్కడ సిచ్యువేషనల్ కామెడీతో, అక్కడక్కడ కొంచెం రొమాంటిక్ టచ్తో అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఎమోషన్స్ పర్ఫెక్ట్గా అనిపించాయి. కానీ మూవీ మాత్రం మరీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం లేదు. మెయిన్గా ఎమోషన్స్ ఆ ఫీల్ అనేది అంత బాగాలేదు. పెద్ద కథ ఏం లేదు. అంటే ఓటీటీలో ఎలాగో దసరా హాలిడేస్ కాబట్టి ఏదో ఒక మూవీ చూడాలి కాబట్టి ఫ్యామిలీతో అట్లా చూస్తూ టైంపాస్ చేద్దామంటే చూడొచ్చు. కానీ ఇందులో మోహన్ లాల్ గారికి హార్ట్ సర్జరీ జరుగుతుంది. కొంతకాలం అయిపోయాక తను పూణేకి వెళ్తాడు ఒక నిశ్చితార్థానికి. అది ఎవరిదంటే తనకి గుండె ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కూతురు నిశ్చితార్థం. అక్కడికి వెళ్ళాక కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి ఏంటనేది మూవీలో చూస్తారు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ మాత్రం నచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్లో మొహమాటం అమాయకత్వం ఉన్న ఒక సింపుల్ క్యారెక్టర్ ఆ సర్జరీ జరిగాక ఎట్లా చేంజ్ అయ్యారు అనే దాన్ని బాగానే డీల్ చేశారు. హీరోయిన్ మాలవిక మోహన్ అయితే చాలా అందంగా ఉంది నిజంగా, రియల్లీ బాబ్బా. ఆమె తల్లి క్యారెక్టర్ కూడా బాగుంది. హీరో బావగా సందీప్ సిద్దిక్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. పాటలు ఉన్నాయి కానీ బెటర్గా ఉండాల్సింది, అంతగా నచ్చలేదు నాకు. ఇంకా మెలో డ్రామా ఎక్కువ అయిపోయింది సెకండ్ హాఫ్ అది కూడా నచ్చలేదు కూడా. సాగతీత ఎక్కువ అయిపోయింది సెకండ్ హాఫ్లోనే. సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ చాలా న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. టెక్నికల్ క్వాలిటీస్ మూవీలో ఓకే బాగున్నాయి. ఫైనల్గా హృదయపూర్వం అనుకున్నంత రేంజ్లో లేదు. కానీ మన ఇంట్లో పెద్దోళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్కి కొంతవరకు మలయాళం సినిమాలు ఇష్టపడే వారికి నచ్చొచ్చు. మిగతా యంగ్ ఆడియన్స్కి కుర్రాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. మీరే డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ అయ్యండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.